చంద్రబాబు నాయుడు గారికి 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీరిచ్చిన ఈ రిపోర్ట్లో డీటెయిల్స్లో కానీ లేదంటే అదర్ డీటెయిల్స్లో కానీ ఎక్కడ కూడా ఈ శాంపుల్ అన్నది ఏఆర్ డైరీకి సంబంధించిన శాంపుల్ అని చెప్పేసి ఎందుకు లేదు? అసలు ఈ శాంపుల్ ఏఆర్ డైరీకి సంబంధించిన శాంపులా? అసలు ఈ శాంపుల్ తిరుమలకి సంబంధించిన శాంపులా కాదా? రెండో ప్రశ్న, 17 జూలై 2024 రోజు ఈ శాంపుల్ అన్నది ఇస్తే 23 జూలై 2024కి ఈ శాంపుల్ యొక్క రిపోర్ట్ అన్నది వస్తే 2 నెలల పాటు ఈ రిపోర్ట్ని ఎందుకని చెప్పేసి దాచిపెట్టారు. అంటే సమయం వచ్చినప్పుడు ఈ రిపోర్ట్ని వాడుకుందాం అని చెప్పేసి అనుకున్నారా? ఇప్పుడు 100 రోజుల పాటు మీ పాలన ఏదైతే వైఫల్యం చెందిందో ఆ పాలనని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడి ఈ టాపిక్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఈ రిపోర్ట్ని బయటికి తీసుకొచ్చారా? మూడో ప్రశ్న, ఈ రిపోర్టు దానితో పాటు మీరు ఇచ్చినటువంటి ఎనెక్స్చర్ 1 రిపోర్టు, ఈ 2 రిపోర్టుల యొక్క ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు వేరువేరుగా ఎందుకు ఉన్నాయి? అంటే ఈ రిపోర్టు ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టా? నాలుగో ప్రశ్న, ఈ రిపోర్ట్లో ఇవ్వబడిన ఈమెయిల్ ఐడి srinivasa981@gmail.com అని చెప్పేసి ఇవ్వబడిన ఈమెయిల్ ఐడి ఎందుకు అక్కడ ఉన్నది? ఆ ఈమెయిల్ ఐడి ఎవరిది? ఉంటే అక్కడ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, కానీ ఒక వ్యక్తి పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆ రిపోర్ట్లో ఎందుకు ఉన్నది? ఐదో ప్రశ్న, చివరి ప్రశ్న, ఇప్పుడు మీకు కనిపించే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చివరి రోజు వచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు ప్రకారము నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో ఎట్లాంటి వ్యర్థ పదార్థాలు లేవు, అంటే అది ప్యూర్ నెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ప్యూర్ నెయ్యి అనేది తిరుమలకి వచ్చింది. కానీ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూపించే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన 40-45 రోజుల తర్వాత వచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్లో మాత్రం నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక నెయ్యిలో జంతువుల కొవ్వు వస్తే దాని బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిదా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిదా? తప్పకుండా ఈ 5 ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం అనేది చెప్పాలి.